శ్రీరామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యులు స్వామి వివేకానందుని యొక్క సందేశము ఒక నిత్య నూతన సత్యం. కెరటాన్ని కాదు సాగరాన్ని చూడు అని ప్రకటించి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మానవ జీవితం, ఆ జీవితాలతో నిర్మితమైనటువంటి చరిత్ర ఎంత గొప్పవో వివరించిన వారు స్వామి వివేకానంద. చావు తథ్యం కాబట్టి ఒక గొప్ప ఆశయం కోసం చావడం మేలు అనగలిగిన ధైర్యం వివేకానందునికే చెల్లుతుంది. నీ దేశం వీరులను కోరుతోంది, వీరులుగా ఉండండి అనడం కూడా ఆయన ఒక్కరికే సాధ్యం. వివేకానందులంటే ఆధునిక భారతీయ యువత యొక్క గుండె చప్పుడు. వివేకానందుని మాటలన్నీ వ్యక్తిత్వ వికాసానికి సోపానాలే. మనిషి తన దీనత్వాన్ని వీడి గుండెలో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి ఉపకరించేవే శ్వాసలే. ఆధ్యాత్మిక చింతన, భక్తి అంటే ముక్కు మూసుకుని తపస్సు చేయడం అనుకోవద్దని, దీనులను ఆదుకోవడమే దైవ సాక్షాత్కారానికి మార్గమని చెప్పగలిగిన నవజీవన పద నిర్దేశకుడైన. అందుకే సన్యాసానికి సమాజానికి మధ్య ఉన్న బంధానికి సరికొత్త తాత్వికతను ఇవ్వగలిగారా ఆధునిక మహోన్నత భారతీయులు. గొప్ప జీవితం కావాలంటే జ్వలించే యవ్వన కాలాన్ని మలుచుకోవడంలోనే ఉంది అంటారు ఆయన. భారతదేశం ఉత్కృష్ట యువతరం కావాలని కోరుతున్నదని 19వ శతాబ్దం ఆఖరున వివేకానందులు పిలుపునిచ్చారు. ఆ పిలుపు అవసరం భారతదేశానికి నేడు ఉంది. నిజానికి ఈ పిలుపు ఒక శాశ్వత అవసరం, నిరంతరం ప్రతిధ్వనించాల్సినటువంటి శంఖారావం. అందుకే వివేకానందుల జన్మదినం జనవరి 12న భారత ప్రభుత్వం భారతీయ యువజనోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి ఆగస్టు 12న ప్రపంచ యువజనోత్సవాన్ని నిర్వహిస్తోంది. కానీ భారత ప్రభుత్వం మాత్రం జనవరి 12ను ఇందుకు ఎంచుకోవడం చారిత్రాత్మకం, సహేతుకం. ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమానికి స్వామి వివేకానంద బోధనలు అందించినటువంటి స్ఫూర్తి, యువత హృదయాలకు ఆయన జీవితం ఇస్తున్న ప్రేరణ ఇందుకు కారణం. ఆయన ఆశయాలు యువజనులకు ఇస్తున్నటువంటి ఉత్తేజాన్ని బట్టి ఆయన జన్మదినాన్ని యువజనోత్సవంగా ప్రకటించామని కేంద్ర ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంది. మనిషి యవ్వన కాలానికి ఉన్న విలువను అంచనా వేయలేం, వర్ణించలేమంటారు వివేకానందులు. జీవితం మొత్తంలో ఆ కాలమే మహోన్నతమైనది. యవ్వన కాలంలో మనిషి నడవడికే అతని జీవితాన్ని నిర్దేశిస్తుంది. విజయంతో పాటు ఆనందం, గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఇవన్నీ యవ్వనంలో మనిషి తీరుతెన్నుల ఆధారంగా ఉంటాయి. యవ్వన తొలికాలం సారె మీద కుమ్మరి ఉంచిన మట్టి వంటిది. ఆ కాలంలో మనిషి నడిచే తీరే అతడి భవిష్య జీవితం కుమ్మరి చేతిలో ఆకృతి తీరే మన్నులా రూపొందుతుంది. మనిషి భవిష్య జీవితాన్ని శాసించే ఆలోచనకు అంకురార్పణ జరిగేది యవ్వన కాలంలో మాత్రమే. మన పూర్వులు చెప్పిన 4 జీవిత దశల్లో దీనినే విద్యార్థి దశ అంటారు. అదే బ్రహ్మచర్యం కూడా. చరిత్ర, భౌగోళిక శాస్త్రం, గణిత శాస్త్రం ఎలా నేర్చుకుంటామో ఈ దశలో మానవ నైజం గురించి కూడా అధ్యయనం చేయాలి. శరీరాన్ని నిగ్రహంతో అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. తనకు, తన కుటుంబానికి, తనకు, ఈ సమాజానికి, తనకు, ఈ ప్రపంచానికి మధ్య ఉండేటువంటి బంధం అర్థం చేసుకునేది ఈ కాలంలోనే. అందుకే కుటుంబంతో పాటు ఈ జగత్తు మొత్తం యువత వైపే ఆశగా చూస్తూ ఉంటుంది, వారిపైనే ఆశలు పెంచుకుంటూ ఉంటుంది. యవ్వనకాలం అంటే సచ్చీలంగా జీవితాన్ని మలుచుకోవడానికి అంకితం కావడమే. దీనికే ఆత్మ వికాసమని పేరు. అదే ఆత్మ నిర్మాణం కూడా. ఇదే విజయం. విజయం అంటే జీవితంలో సాధించిన వాటిని పరిగణలోకి తీసుకుంటూ వేసుకునే అంచనా కాదు. నీవు గడుపుతున్నటువంటి జీవిత స్వరూపమే నీ విజయాన్ని సూచిస్తుంది. గొప్ప వ్యక్తిత్వంతో రూపొందించిన యువతరం దేశానికి ఎంత అవసరమో గుర్తిస్తూ వివేకానందులు చెప్పినటువంటి మాటలు సారమిది. అందుకే ఈ దేశం నాది అనుకోగలిగిన యువత ఉద్భవించాలంటే మంచి వాతావరణంలోనే సాధ్యమవుతుందంటారు ఆయన. పొలంలో మంచి విత్తనం వేసినప్పుడు మంచి పంట వస్తుంది. మంచి విత్తనం వేసినప్పుడే ఉత్తమ పంట ఆశించగలం కూడా. మనిషి దీనుడిగా మిగిలిపోవడాన్ని, భావించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన స్ఫూర్తి ప్రదాత వివేకానందులు. ప్రతి మనిషి పరిస్థితులను ఎదుర్కొని నిలబడే స్థైర్యాన్ని గుండెల నిండా నింపుకోవాలని చెప్పారు ఆయన.
నిన్ను నీవుగా గొప్పవాడిగా భావించుకోవలసినటువంటి అవసరం ఉందంటారు ఆయన. అప్పుడే గొప్ప పనులు చేసి మనిషి చూస్తాడని దీని భావం. అంతేగాని ఇందులో వేరే ప్రశ్నే లేదు. మనిషికి అతడిలో ఉండవలసినటువంటి సేవా ధర్మానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా వివేకానందుడు భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఇనుమడింపచేశారు. 1893 నాటికి చికాగో ప్రపంచ మత మహాసభల్లో ఆ వేదిక మీద వివేకానందుల ఉపన్యాసం దరిమిల ఆయన విదేశాల్లో ఇచ్చినటువంటి ఉపన్యాసాలు అంత ప్రాధాన్యం సంతరించుకోవడానికి కారణం కూడా అందులోని మానవతా కోణమే. జీవుడే శివుడు అంటారు ఆయన. ప్రతి జీవులోనూ దైవాన్ని దర్శించే స్థాయికి మనిషి ఎదగాలి. దరిద్ర నారాయణ్ణి సేవ అనేటువంటి ఒక సమున్నత ఆశయం కూడా ఆయన సంకల్పమే. ఈ ఆశయం మేరకే ఆయన రామకృష్ణ మఠ కార్యక్రమాలు తీర్చిదిద్దారు. నీ సంపద కోల్పోతే నీవు ప్రత్యేకంగా కోల్పోయేదేమీ లేదు. నీవు నీ ఆరోగ్యం కోల్పోతే నీవు కొంత కోల్పోయినట్లే, కానీ నీ వ్యక్తిత్వం కోల్పోతే నీవు సర్వం కోల్పోయినట్లే వంటి వివేకానందుని ఉద్ఘటనలు శాశ్వత సత్యాలు. పని పని పని, ఇదే నీ లక్ష్యం కావాలి అంటారాయన. ఈ ఉల్లేఖనాలేవి భ్రమలు కావన్న సంగతి గుర్తుంచుకోవడం అందరికీ అవసరం. కనుకనే వివేకానందుడు యువతకి ఎన్ని సంవత్సరాలు అయినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా స్ఫూర్తిదాతగా, ఆదర్శవంతుడిగా నిలిచిపోతారు.